నమస్తే. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. బోండా ఉమ కేంద్రంగా అటు అంబటి రాంబాబు కావచ్చు, ఇటు పేర్ని నాని కావచ్చు, ఇద్దరు కూడా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే పేర్ని నాని వచ్చేసి శీలాన్ని, అంటే బోండా ఉమ గారి శీలాన్ని నిరూపించుకోవడానికే ఈరోజు వైసీపీ మీద దాడి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరోపక్క అంబటి రాంబాబు నెక్స్ట్ రానున్నటువంటి 29 ఎన్నికల్లో ఖచ్చితంగా బోండా ఉమకు సీటే ఉండదంటున్నారు. కానీ ఆయన సీట్ ఉంటుందో లేదో కూడా తెలియదు. మొత్తానికి దీని నుంచి మీరేం చెప్తారు? అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది టోటల్ కన్ఫ్యూజన్ పార్టీ. వాళ్ళకి ఏం చేయాలి, ఏమి చేయకూడదు అన్న దాంట్లో టోటల్ కన్ఫ్యూజన్ ఉంది. వాళ్ళకి క్లారిటీ ఉన్నది ఏంటి అంటే ఒకే ఒక్క విషయంలో చాలా క్లారిటీ ఉంది. మనం నేరస్తుల్ని సపోర్టు చెయ్యాలి అన్న దాంట్లో మాత్రం క్లారిటీ ఉంది. బట్ రాజకీయ విషయాలకు వస్తే మాత్రం వాళ్ళకి క్లారిటీ అనేది లేదు. ఇట్ ఈస్ మిస్సింగ్. ఎందుకు క్లారిటీ ఎందుకు మిస్ అయింది అంటే వాళ్ళకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేవన్నీ కూడా కుల రాజకీయాలు. కుల రాజకీయాలు చేసే వాళ్ళకి ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకు అంటే కాపులని ఆకట్టుకోవాలి, కాపులని ఆకట్టుకోవాలి అని టాప్ ప్రయారిటీ ఇచ్చారనుకో, మిగతా కులాలు దూరం అవుతాయిగా. లాజిక్ అంతే కదా. అంటే క్యాస్ట్ రాజకీయాలు చేసే వాళ్ళ గురించి చెప్తున్నా నేను. కులం మీద కాన్సన్ట్రేట్ చేసి రాజకీయాలు చేసే వాళ్ళకి ఇప్పుడు ఒక కులాన్ని ఆకట్టుకోవటానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తే వేరే కులాలు దూరం అవుతూ ఉంటాయి. అందుకని కుల రాజకీయాలు చేసే రాజకీయ పార్టీలలో కన్ఫ్యూజన్ ఉంటుంది. అది చెప్పటానికి నేను మీకు ఇంత ఉపోద్ఘాతం చెప్పా. ఇక్కడ కాపు నాయకుడు, కాపు టైగరు, కాపు అసలు కాపులకి ఆరాధ్య దైవం అని జగన్మోహన్ రెడ్డి ప్రొజెక్ట్ చేస్తున్న వ్యక్తి ఎవరు? అంబటి రాంబాబు. నిన్న మొన్నటి వరకు ముద్రగడ పద్మనాభం కాపులకు ఒక ఐకాన్ లాగా ఉన్నాడు అని ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆయన కాపు నాయకుడు, ఆయన కాపు నాయకుడు, ఆయన కాపు నాయకుడు అని ముద్రగడ పద్మనాభం వైపు చూపించాడు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం లేడు. ముద్రగడ పద్మనాభం ప్లేస్ని సహజంగా లీడర్గా ఎదిగే కాపు నాయకుడు ఎవరైనా ఆక్రమిస్తే అది జగన్మోహన్ రెడ్డికి దెబ్బ. అందుకని ఏం బలవంతంగా ఈ అంబటి రామ్ ఈయనే కాపులకి లీడరు, ఈయనే కాపులు టైగరు, ఈయనే కాపుల కోసం పోరాడతా అని అంబటి రాంబాబుని ముందరకు తోస్తూ ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న గేమ్. కానీ అంబటి రాంబాబు ఏమో అసలుకి కాపులందరూ కూడా తాగుబోతులు, తిరుగుబోతులు, దేనికి పనికిరారని చెప్పేసి అంటుంటే ఆయన తీసుకొచ్చి కాపు టైగర్ అని చెప్పేసి అంటే కాపులు నమ్ముతారా? అది జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్ ఏంటి అంటే, నేను తోస్తే నాకు 40% ఓట్లు ఉన్నాయి కదా, వాళ్ళందరూ నిజమే నమ్ముతారులే అన్న ఒక భ్రమ. ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ అంబటి రాంబాబుకు కూడా తెలుసు. గతంలో తాను కాపుల్ని తీవ్రంగా అవమానిస్తూ మాట్లాడిన విషయం అంబటి రాంబాబుకు కూడా తెలుసు. అంబటి రాంబాబు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళటం నా ఉద్దేశం కాదు, నాకు అది సంబంధం కూడా లేదు. కానీ ఆయన కుటుంబంలో అంటే ఆయన కుమార్తెలకు ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళందరూ ఎవరు కాపులు కాదు. ఆ విషయం ఆయన కూడా చెప్పారు. ఆయన కూడా చెప్పాడు. అంటే నేను నాకు సంబంధం, మనకి ఆయన కుటుంబ విషయాలు నాకేం ఇంట్రెస్ట్, నాకేం సంబంధం. కానీ కంపల్సరీగా ఈ పాయింట్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే నువ్వు కుల రాజకీయాలు ఆడుతున్నావు కాబట్టి నేను కూడా కులం గురించి మాట్లాడాల్సి వస్తున్నది. సింపుల్ యాజ్ దాట్. ఇక్కడ అంబటి రాంబాబుని ప్రొజెక్ట్ చెయ్యాలి అని జగన్మోహన్ రెడ్డి తాపత్రయం. అంబటి రాంబాబు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం ఏదో చేసుకుందాం అని అంబటి రాంబాబు అనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఏంటి అంటే ఈ అంబటి రాంబాబు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకి వెళ్ళినప్పుడు అక్కడికి బోండా ఉమ వచ్చాడు. బోండా ఉమ వచ్చినప్పుడు
ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, అంతా జరిగింది. ఎప్పుడైతే ఇది జరిగిందో వెంటనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియాలో కూటమిలో కుంపట్లు, బోండా ఉమ బయటికి, చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద నమ్మకం లేక బోండా ఉమ బయటికి వస్తున్నాడు, బోండా ఉమ బాటలో ఇంకెందరో, ఈ హెడ్డింగులు పెట్టి వార్తలు వచ్చినాయి. విపరీతంగా సర్క్యులేట్ చేశారు. సోషల్ మీడియా మొత్తం ఇదే. బోండా ఉమ తెలుగుదేశానికి గుడ్ బై, బోండా ఉమ బాబుతో విభేదించిన బోండా ఉమ ఇదే. అరే బోండా ఉమ ఎక్కడ చెప్పాడు? మీరు ఏం చెప్పారు? అసలు ఆయన పార్టీ నేను వదులుతున్నా అని ఏమైనా చెప్పాడా బోండా ఉమ? అసలు ఎవరితో మాట్లాడా? ఆయన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు వచ్చిన మాట వాస్తవం, వచ్చిన తర్వాత అంబటి రాంబాబుని ఆలింగనం చేసుకున్న మాట వాస్తవం, అది అయిన తర్వాత ముద్రగడ పద్మనాభం గురించి చెప్పిన మాట వాస్తవం. దాంతో ఆయన పార్టీ వదిలేస్తున్నాడా? ఆయనకి చంద్రబాబుకి తేడాలు వచ్చేసినాయా? మరి ఈ వార్తలన్నీ రాసి నువ్వు రాసిన తప్పుడు వార్తల్ని నువ్వే నిజమని నమ్మి బోండా ఉమ అక్కడి నుంచి వచ్చేస్తాడని నువ్వు అనుకొని రాకపోయేసరికి నువ్వే నిరాశపడి ఇప్పుడు వచ్చి నీకు టికెట్ రా. తెలుగుదేశం టికెట్ కూడా అంబటి రాంబాబు, పేర్ని నాని కూర్చొని డిసైడ్ చేస్తే ఇంకా మరి పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి. పేర్ని నానికే టికెట్ రాదు, అంబటి రాంబాబుకి ఇప్పుడు కాన్షియన్సీ లేదు. ఫర్ ఇన్ఫర్మేషన్ చెబుతున్నా, ఈయన ఒరిజినల్ కాన్షియన్సీ రేపల్లె, ఈయన పోటీ చేసి మొన్న ఓడిపోయింది సత్తెనపల్లి. ఈ రెండు ఇప్పుడు ఖాళీ లేవు. ఈ రెండు నియోజకవర్గాలు ఖాళీ లేవు. జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళని తెచ్చి పెట్టేశాడు. అంబటి రాంబాబు ఎక్కడి నుంచి పోటీ చేయాలి? ఈ విషయం అంబటి రాంబాబుకి క్లారిటీ లేదు. నా గుంటూరు 2, గుంటూరు 1, గుంటూరు 3 ఏదో చెప్తూ ఉంటాడు. నీకు టికెట్ వస్తుందా? జగన్మోహన్ రెడ్డి ఐడియా ఏంటి అంటే అంబటి రాంబాబు కుమార్తెని రంగంలో దించాలి. అంబటి రాంబాబు పని అయిపోయింది. అంబటి రాంబాబు స్పెంట్ ఫోర్సు. అంబటి రాంబాబుకి మళ్ళీ టికెట్ ఇస్తే గెలవడు. అందుకని ఉమెన్ ఫేస్ని దించుదాము. ఉమెన్ ఫేస్ని దించటం ద్వారా మనం రాజకీయంగా లబ్ధి పొందుదామని చెప్పి అంబటి రాంబాబు కూతురికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మరి ఇంకొక వర్గం మీడియాలో వస్తూ ఉన్నది. అంటే అంబటి రాంబాబుకి టికెట్ రాదు, నువ్వు వచ్చి బోండా ఉమ్మకి టికెట్ రాదు, బోండా ఉమ్మకి టికెట్ రాదు అంటే నీకు వస్తుందా? ఈ విజయవాడ రాజకీయాల్లో ఏం చేయాలో అర్థం కాని జగన్మోహన్ రెడ్డి బోండా ఉమ్మని తీసుకొచ్చి అంటే బయటికి, అంటే మామూలుగా మీరు ఇంకా చిన్నవాళ్ళు కానీ ముత్యాల ముగ్గు సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. ముత్యాల ముగ్గు అని ఒక సినిమా వచ్చింది, బాపు గారి సినిమా. అందులో రావుగోపాలరావు ఒక ఇది చెప్తాడు. ఆ ఊరు జమీందారు వచ్చి నా కొడుకుని కోడల్ని వేరు చేయాలి అని ప్లాన్ వేస్తారు. రావుగోపాలరావు కాంట్రాక్ట్ ఇస్తారు కొడుకుని కోడల్ని దూరం చేయటానికి. రావుగోపాలరావు నూతన్ ప్రసాద్ని పిలిచి ఓ పని అప్పగిస్తాడు. ఈ నూతన్ ప్రసాద్ ఏం చేస్తాడంటే, హీరోనేమో శ్రీధరు, హీరోయిన్ పేరు సంగీత. శ్రీధరు బయటికి వెళ్ళి, అంటే హీరో సినిమాలో పేరేంటో నాకు తెలీదు, అంటే గుర్తులేదు. ఈ శ్రీధరు బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తూ ఉంటే ఈ నూతన్ ప్రసాద్ ఏం చేస్తాడంటే సంగీత రూమ్లో నుంచి ఇట్లా చెప్పులు చేతిలో పెట్టుకొని బట్టలు చేతి మీద వేసుకొని హడావిడిగా అటు ఇటు చూస్తూ సంగీత గదిలో నుంచి బయటకు వస్తాడు. అంటే యాజ్ ఇఫ్ శ్రీధర్ చూసి వీళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉంది, అక్రమ సంబంధం ఉంది అనుకోవాలి అనేది రావుగోపాలరావు ప్లాన్. వాస్తవంగా అసలు అటువంటిది ఉండదు. ఆమె నిద్రపోతూ ఉంటుంది, ఇతను అటు నుంచి వస్తూ భర్తకి కనపడేలాగా ప్లాన్ చేస్తాడు రావుగోపాలరావు.
ఆ తర్వాత భార్యాభర్తల మధ్య అపోహలు వస్తాయి, వాళ్ళు విడిపోతారు, తర్వాత కలుస్తారు. అది సినిమా. ఇక్కడ ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, పేర్ని నాని ఈ నూతన్ ప్రసాద్ ప్లాన్ వేశారు. అంటే ప్రసాద్ ఇక్కడ అంబటి రాంబాబు, అంబటి రాంబాబు నూతన్ ప్రసాద్ క్యారెక్టర్, రావు గోపాలరావు క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈ అంబటి రాంబాబుని పంపించాడు, ఇట్లా భుజం మీద చేయాయి, బోండా ఉమా భుజం మీద చేయాయి అని చెప్పాడు, వేశాడు. డౌట్ వస్తుంది అనుకున్నాడు. అప్పుడు హీరో, ఆ సినిమాలో హీరో శ్రీధర్కి భార్య మీద డౌట్ వచ్చినట్టు తెలుగుదేశం వాళ్ళకి బోండా ఉమా మీద డౌట్ వస్తుంది, మన పని నెరవేరుతుంది అని ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు ప్లాన్ వేసినట్టు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేసుకున్నాడు. కుదరలా. వాళ్ళు బోండా ఉమనేమి శంకించలా. బోండా ఉమని నువ్వేంటి పార్టీ మారుతున్నావా, జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తున్నావు, ఇటువంటి క్వశ్చన్లు వాళ్ళు ఏమి అడగల. ఎందుకంటే నూతన్ ప్రసాదరావు క్యారెక్టర్ సంబంధించింది ఏదైతే ఉందో ఇది ఫస్ట్ టైం అయి ఉంటే ఇబ్బంది ఉండదు కదా. కానీ అంబటి రాంబాబు ఇప్పటికే ఎన్నోసార్లు వేసాడు కాబట్టి బాగా చెప్పారు మీరు, బాగా చెప్పారు. ఈ నూతన్ ప్రసాద్ గెటప్ చాలాసార్లు వేసాడు కాబట్టి అంబటి రాంబాబు మీద డౌట్ ఉంది, కానీ బోండా ఉమా మీద డౌట్ ఎవరికి లేదు. ఇది జరిగింది. ఈ రోజున వాళ్ళ నాటకం ముత్యాల ముగ్గు డ్రామా బయటపడేసరికి ఇప్పుడు బోండా ఉమని టార్గెట్ చేస్తూ ఉన్నారు. బోండా ఉమని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఇది మొత్తం టోటల్ ఎపిసోడ్. బోండా ఉమా ఇవాళ ఈ డిఎస్సి మీద నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి అక్కడ పేపర్ లీకు లేదు, ఏమీ లేదు, అసలేమి అవకతవకలు జరగలేదు, ఎవడు కంప్లైంట్ ఇవ్వలేదు, కోర్టు కూడా 2 సార్లు కొట్టేసింది. అయినా సరే వీళ్ళు ఏదో పెద్ద కార్యక్రమం ఒకటి పెట్టుకున్నారు. ఈ పెట్టుకున్న సందర్భంలో తన నియోజకవర్గంలో వచ్చి వీళ్ళందరూ ఇట్లా చేస్తూ ఉంటే బోండా ఉమా చెప్పాడు, తప్పు మీరు చేస్తున్నది తప్పు, నా నియోజకవర్గంలో గొడవలు చేయమాకండి అని చెప్పి క్లియర్ కట్గా చెప్పాడు. అది ఇప్పుడు వీళ్ళకి మింగుడు పట్టాల. తమ వైపు వచ్చేస్తాడు అని చెప్పి పత్రికల్లో వార్తలు రాయించుకున్న వీళ్ళు, ఆ వార్తల్ని నిజమని నమ్మిన వీళ్ళు ఈ రోజున బోండా ఉమా ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటే వీళ్ళకి మింగుడు పట్టలేదు. అందుకని రకరకాలుగా మాట్లాడతారు, రకరకాలుగా పిల్లి శాపనార్థాలు పెడతారు. ఎన్ని శాపనార్థాలు పెట్టినా బోండా ఉమకి తెలుసు తెలుగుదేశం పార్టీ ఎటువంటి పార్టీనో తెలుసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎటువంటి వాళ్ళో తెలుసు, కార్యకర్తలు ఎంత త్యాగం చేస్తే తను గెలిచానో తెలుసు. బోండా ఉమకి క్లియర్ కట్ పిక్చర్ ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో త్యాగం చేస్తే తాను గెలిచాను అన్న విషయం క్లియర్ కట్గా తెలిసిన మనిషి. చంద్రబాబు నాయుడుతో, లోకేష్తో పర్సనల్గా మాట్లాడి ఏ వేళల్లో అయినా వాళ్ళతో మాట్లాడగలిగిన మనిషి. ఒక తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైన నాయకుడు. అటువంటి బోండా ఉమని ట్రాప్ చేద్దాం అనుకుంటే అది కుదరలేదు. ఆ డిసప్పాయింట్మెంట్ తోటి ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు అంబటి రాంబాబుకు సంబంధించి లేదా పేర్ని నానికి సంబంధించి ఈ కుల రాజకీయాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. సో ఖచ్చితంగా అతి తొందరలో వైసీపీకి బుద్ధి చెప్పే పనిలోనే ఉన్నారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే.